జనాలు నానా వ్యవస్థలు పడుతున్నారు. గైస్ అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఫస్ట్ టైం లైఫ్లో జగనన్న మీటింగ్కి ఇంతమంది జనం చూడడం. ఇప్పటివరకు మనం జగనన్న మీటింగ్లు చాలా వరకు వెళ్ళాము. పులివెందులు వెళ్ళాము, రాజమండ్రి వెళ్ళాము, మెడికల్ కాలేజ్ మీటింగ్లకి వెళ్ళాము, నర్సాపూర్ చాలా మీటింగ్లకి అయితే వెళ్ళామండి. కానీ ఫస్ట్ టైం జగన్ సార్ మీటింగ్లో ఇంతమంది క్రౌడ్ చూడడం ఫస్ట్ టైం నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అసలు ఎలా ఉందంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదండి. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా జగన్ సార్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫుల్ వీడియో మొత్తం కూడా చాలా అంటే చాలా కష్టపడి అన్ని విధాలు కవర్ చేశానని మీ అందరూ చూపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జగన్ సార్ అయితే వెళ్ళిపేట ల్యాండ్ అయిన తర్వాత నుంచి అయితే జనసందోహం భారీగా పెరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చుట్టుపక్కల నుంచి చాలా భారీ మొత్తం ప్రజలైతే భయంకరంగా వస్తున్నారు. పోలీసులు అయితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్ని వైపుల నుంచి ఇక్కడ ఒక సర్కిల్ ఉందన్నమాట. ఆ సర్కిల్ దగ్గర నుంచి అన్ని వైపుల నుంచి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎవరు కూడా కంట్రోల్ అవ్వట్లేదండి. చాలా చాలా భయంకరమైన జనం అండి. లారీలకు వచ్చారు, బస్సులకు వచ్చారు, ఇక బైకులు వేసుకొని కార్లలో చాలా అంటే చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారండి జనం అయితే. అసలు నేను అనుకున్నాను ఆ మీటింగ్ హాల్ ఫంక్షన్ హాల్ చూడగానే ఇక్కడ చూస్తున్న ఈ క్రౌడ్ని చూసి నేనైతే భయపడిపోయాను. అసలు ఇంతమంది జనానికి ఈ ఫంక్షన్ హాల్ ఏం సరిపోతుందని చెప్పేసి నేనైతే చాలా షాక్ అయ్యాను. అనుకున్నదే జరిగిందండి. అసలు రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. 4 జంక్షన్ చౌరస్తా మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఆ రేంజ్లో వచ్చారు జనాలు అయితే. జగన్ సారు అక్కడ ఎలిపేట్ ల్యాండ్ అయిన లూథరన్ గ్రౌండ్స్ దగ్గర నుంచి ఈ హాల్ దగ్గరికి మీటింగ్ హాల్ దగ్గర రావడానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ రావడానికి జగన్ సార్కి దాదాపుగా 3 గంటల సమయం అయితే పట్టిందండి. ఆయన 11 గంటలకైతే 10:40, 11 ఆ టైంకి ల్యాండ్ అయిపోయారు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి దాదాపుగా 12:30 టైం అయితే పట్టేసింది. అసలు ఎంత క్రౌడ్ వచ్చారంటే బాబోయ్ మాటల్లో చెప్పలేకపోతున్నానండి. వాళ్ళందరినీ నిర్వహించుకుంటూ కోసుకుంటూ వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన జనమే తప్ప ఏ ఒక్కరు దేనికి ఆశపడి వచ్చిన జనం మాత్రం కాదు. ప్రతి ఒక్కరు శ్రమను నమ్ముకోండి. ప్రతి ఒక్కరు వచ్చిన వారంతా కూడా ప్రతి రైతులు ప్రతి రైతు పెద్ద వాళ్ళకి అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదండి, కెమెరామెన్ గంగతో రాంబాబు, కనపడే జనమే ఇంతుంటే కనపడిన జనం ఇంకెంతమంది ఉన్నారని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది తనికెళ్ళ భరణి గారిది. సేమ్ అదే సిచ్యువేషన్ అండి. ఇక్కడ ఈ 4 రోడ్లు ఎటువైపు చూసినా సరే మొత్తం కనిపించేంత వరకు మొత్తం జనాలే ఉన్నారు. ఇక కనిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదండి. చాలా మంది అయితే ఇబ్బంది పడిపోయారు అన్నమాట. ఈ రోడ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. చాలా మంది ట్రాఫిక్ ఇబ్బంది కలిపింది. పోలీసులు కంట్రోల్ చేయలేనంత జనం అయితే వచ్చేసరండి. జగన్ సారు స్టేజ్ ఎక్కి ఫస్ట్ మాట్లాడే మాట ఏంటో తెలుసా? భీమవరం అని చెప్పేసి అన్నారు. తర్వాత మీ భీమవరం ప్రజలు మీకు రాజమండ్రి ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం వచ్చారని చెప్పేసి మీ అందరికి రుణపడి ఉంటారని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారండి డైలాగు. అయితే జగన్ సారే షాక్ అయిపోయారు. ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం వచ్చారని చెప్పేసి జగన్ సార్ స్వయంగా మైక్లో చెప్పారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో క్రౌడ్ వచ్చేసారు అనేది. ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద తోపులాట జరిగిపోతుంది. జగన్ సార్ కాన్వాయ్లు ఎప్పుడైతే ఆ గ్రౌండ్ నుంచి ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసాయో అప్పటి నుంచే జగన్ సార్ ఎప్పుడు వస్తారని చెప్పేసి 1000 కళ్ళతో జనం మొత్తం కూడా రోడ్డు మీద ఉండిపోయారండి. చూసారు కదా మొత్తం అసలు క్రౌడ్ మొత్తం రోడ్డు మీద ఉంది. వీళ్ళందరికీ రోజువారీకి ఎన్నో పనులు ఉండొచ్చు. ఎంతోమంది జాబ్లకు వెళ్ళే వాళ్ళు ఎంప్లాయీస్ అండ్ అలాగే రోజువారీ కూలీ వర్కర్స్ పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ జగన్ సార్ని కలవడం కోసం ఆయన చూడడానికి మాత్రమే వచ్చేసారంటే అర్థం చేసుకోండి జగన్ సార్ మీద ఎంత ప్రేమ ఎంత అభిమానం ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఆక్వా రైతులకి అండగా నిలబడాలని చెప్పేసి ఆయన ఉద్దేశ ప్రకారం అయితే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే జగన్ సార్ ఈ ఆక్వా మీటింగ్ రైతులకు సంబంధించి వాళ్ళు మాత్రం కాకుండా కామన్ పీపుల్ కామన్ రైతులు అందరూ కూడా జగన్ సార్ని ఒక్కసారి చూడాలని చెప్పేసి ఆయనతో ఒక సెల్ఫీ అని దిగాలి, ఆయన చెయ్యి ఒక్కసారి పట్టుకోవాలి అని చెప్పేసి చాలా మంది అయితే వచ్చేసారు. ఇంకా కొంతమంది చెప్పాలంటే చిన్నపిల్లల తల్లులు అంటే చిన్నపిల్లలు 1-2 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకొని వచ్చారండి. ఈ ఎండకి అయితే వాళ్ళు తీసుకొచ్చి జగన్ సార్ చేత్తో ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి ఎంతగానో ట్రై చేశారు. కానీ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న క్రౌడ్ దెబ్బకి జగన్ సార్ దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. చాలా మంది అయితే ఇక బాధతో వెనక్కి తిరిగారు అనమాట. ఈసారి మళ్ళీ ఏదైనా మీటింగ్లో ఏదైనా ఫంక్షన్లో జగన్ సార్ కలవచ్చు అని చెప్పేసి చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. గైస్ మీరు చెప్తే నమ్మరేమో కానండి, ఈ 4 రోడ్ల జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్కి 4 పక్కల కనిపించేంత వరకు జనం ఉన్నారు. ఇక అక్కడ నుంచి పోలీసు వాళ్ళు అయితే జనాన్ని ఆపేశారు. అక్కడ నుంచి దాదాపుగా ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు లారీలు, కార్లు, బైకులు అన్ని వెహికల్స్ అన్ని కూడా జామ్ అయిపోయినాయండి. జగన్ సార్ వచ్చిన ఈ 3 అవర్స్, ఈ 2.5 అవర్స్, 3 అవర్స్ ఏదైతే ఉందో మొత్తం ఎక్కడ పనులు అక్కడ జంక్షన్లు మొత్తం జామ్ అయిపోయినాయి. పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే కంట్రోల్ అవ్వలేదు. ఎక్కడ ఏ మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ జనం మాత్రం పొలాల గట్ల నుంచి రాంగ్ రూట్ల నుంచి ఇళ్ళ మధ్యలో నుంచి చాలా రకాలుగా అయితే వచ్చేసారు.
మొత్తం జనం అంతా ఎక్కడున్నారు ఎక్కడ చూస్తే మొత్తం కూడా ఈ 4 రోడ్ల జంక్షన్లో అయితే చాలా పెద్ద మొత్తం జనసమూహం అయితే ఏర్పడిపోయింది. చెప్పాలంటే ఇది ఒక చిన్న సైజు తుఫాన్ లాగా ఉందన్నమాట. ఆ రేంజ్లో వచ్చారు ప్రజలు. గైస్, నాకు వీలైనంత వరకు అయితే జగన్ సార్ని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తానండి. నేను కూడా చాలా వరకు బిల్డింగ్లు ఎక్కాను, స్టాచ్యూలు ఎక్కాను, చాలా పై వరకు ఎక్కానండి జగన్ సార్ మీకు చూపించడం కోసం. అయితే ఇక్కడ కనిపిస్తున్నారు కదా జగన్ సార్ కారు, బ్లాక్ కలర్ అన్నమాట. జగన్ సార్ వైట్ షర్ట్ లో ఉన్నారు, చూసారు కదా. చాలా అంటే చాలా వరకు జూమ్ లాగేసి మీ అందరికి దగ్గర నుంచి చూపిస్తాను. ఇంతమంది క్రౌడ్ లో ఇలా చూపించడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డాను. దాదాపు నాకు తెలిసి ఏ టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడ దరిదాపుల్లో ఎవరు లేరు. ఏ టీవీ ఛానల్, టీవీ కానీ ఆర్టీవీ కానీ ఎవరు ఆ దరిదాపుల్లో అయితే ఎవరు లేరండి. నేనైతే చాలా అంటే చాలా రిస్క్ చేసి ఒక పెద్ద బిల్డింగ్ లోపలికి ఎక్కేసి స్టాచ్యూ పైకి ఎక్కేసి మీకైతే జగన్ సార్ని చూపించడం కోసం చాలా కష్టపడ్డాను. తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.